సో ఎస్ రామ్ మచారాతో స్టార్ట్ అయింది జోష్. సో ఫస్ట్ నుంచి కూడా జరగండి అంటూ అందరినీ కూడా పక్కకి నెట్టి మరి ఎస్ గేమ్ చేంజర్ వీఆర్ కమింగ్ అంటూ స్టార్ట్ అయ్యారు. అలా స్టార్ట్ అయిన ప్రయాణం ఇప్పటి వరకు వచ్చింది. సో ఈ రోజు వేమగిరి దగ్గర ఏర్పాటు చేసిన ఈవెంట్ లో గేమ్ చేంజర్ ఈవెంట్ జరగబోతోంది. సో చీఫ్ గెస్ట్ గా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా రాబోతున్నారు. సో బాబాయ్ అబ్బాయిని కలిసి ఒకే స్టేజ్ మీద చూసి చాలా రోజులైంది. సో అందుకోసమే వాళ్ళిద్దరిని కలిపి స్టేజ్ మీద చూసేందుకు ఎంతో మంది ఉభయ గోదావరి జిల్లాల నుంచి విచ్చేశారు. అయితే ఎప్పుడు కూడా తెలిసిన విషయమే. సో మెగా ఫ్యాన్స్ పుట్టినిల్లంటే ఉభయ గోదావరి జిల్లాలు. అందుకే మనం చూస్తే ఎక్స్పెక్టేషన్స్ కి మించి వచ్చారు ఇక్కడికి. ఆడియన్స్ అందరూ కూడా ఫ్యాన్స్ అందరూ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉన్నారు. సో పోలీస్ బందోబస్తు కూడా అంతే ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సో పూర్తి బందోబస్తుతో పోలీసు బృందం కూడా ఆల్రెడీ ఇక్కడ సిద్ధంగా ఉంది. ఇప్పటికే ట్రాఫిక్ ఆంక్షల్ని కూడా పెట్టడం జరిగింది. ఆ ట్రాఫిక్ ని మళ్లిస్తూ కూడా ఉన్నారు. సో మనం సెట్ విషయానికి వస్తే సెట్ చూడొచ్చు. గేమ్ చేంజర్ ఈవెంట్ స్టేజ్ ఈజ్ ఆల్ సెట్. ఎస్ సో మనం ఇప్పుడైతే కాన్సర్ట్ కి సంబంధించి అంటే ఈవెంట్ స్టార్ట్ అయిన తర్వాత అక్కడ మ్యూజిక్ కాన్సర్ట్ ఉంటుంది. సో ఆ మ్యూజిక్ కాన్సర్ట్ లో ఏదైతే వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఉంటుందో దానికి సంబంధించిన రిహార్సల్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. సో మనం కూడా ఒకసారి పైకి వెళ్ళే ప్రయత్నం చేద్దాము. వాళ్ళు రిహార్సల్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సో నాకు తెలిసి రామ్ చరణ్ కి సంబంధించిన ఫిల్మ్స్ లో సూపర్ డూపర్ హిట్ అయిన సాంగ్స్ ని వాళ్ళు ఇక్కడ పెర్ఫామ్ చేసే అవకాశం ఉంది. అయితే గేమ్ చేంజర్ ఫస్ట్ నుంచి కూడా ఎంతో బజ్ ఏర్పడింది. ఎప్పుడు వస్తుంది గేమ్ చేంజర్ అంటే 3 years ఒక బేబీ లాగా గేమ్ చేంజర్ ని చూసుకున్నారు టీం అంతా కూడా. ఇప్పుడు ఆ బేబీ అందరి ముందుకి రాబోతోంది. సో మనం కూడా ఒకసారి పైకి వెళ్ళే ప్రయత్నం చేద్దాము. అయితే ఎప్పుడు కూడా రామ్ చరణ్ అనగానే ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. అయితే ఇప్పుడు రామ్ చరణ్ కాదు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. సో గ్లోబల్ స్టార్ ఇమేజ్ వచ్చిన తర్వాత రిలీజ్ అవుతుంది మన గేమ్ చేంజర్ సినిమా దిల్ రాజు ప్రొడక్షన్ లో. సో మనం చూస్తున్నాము ఆల్ సెట్ కాన్సర్ట్ కి ఫుల్ రెడీగా ఉన్నారు. మనం చూస్తున్నాం డ్రమ్స్ అంటే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అంటేనే మనకు గుర్తొచ్చేది ఇన్స్ట్రుమెంట్స్. ఎన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయో. అయితే యూజువల్ గా శంకర్ అంటే ఆయన డైరెక్షన్ లో ఏ సినిమా వచ్చినా మ్యూజిక్ అంటే మ్యూజిక్ డైరెక్టర్ గా ఏఆర్ రెహమాన్ పేరు మాత్రమే మనకి కనిపిస్తుంది వినిపిస్తుంది మాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్. అయితే ఈసారి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఉన్నారు గేమ్ చేంజర్ సినిమాకి. సో తమన్ అంటే ఆబ్వియస్లీ ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్ కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్దరిపోయిందంటూ కూడా చూస్తూ ఉన్నాము. ఫ్యాన్స్ అయితే సూపర్ డూపర్ ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ నవీన్ గారు మనం చూస్తున్నాము ఫ్లూటిస్ట్. సో తమన్ గారి మ్యూజిక్ డైరెక్షన్ లో సినిమా వస్తుంది అంటే డెఫినెట్ గా ఆయన ఉంటారు. సో యు ఆర్ ద రియల్ గేమ్ చేంజర్ సార్. yes so all set for the event. Oh yeah ready to roll. Okay so game changer songs untaya ledante Ram Charan gari previous film songs kuda untunaya? Game changer, yes, we are performing game changer today. And these are very very different songs. You're going to experience this. Yes, so thank you so much. So చూస్తున్నాం కదా డెఫినెట్ గా అంటే వస్తున్న ప్రతి సాంగ్ కూడా జరగండి సాంగ్ నుంచి స్టార్ట్ అయిందండి మానియా. సో ఏ మాత్రం తగ్గకుండా అలానే కంటిన్యూ అవుతుంది. ఇన్ఫాక్ట్ ఎక్కువగా కూడా మనం చూస్తూ ఉన్నాము. అండ్ రీసెంట్ గా డోప్ సాంగ్ కూడా. సో మన ఇంకొంతమంది సింగర్స్ కూడా ఉన్నారు ఇక్కడ. సింగర్స్ తో కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వాళ్ళందరూ కూడా రిహార్సల్స్ చేసి ఇప్పుడే వెళ్తూ ఉన్నారు. ఇంతకు ముందు డాన్స్ కి సంబంధించిన రిహార్సల్స్ కూడా చేశారు. సో గేమ్ చేంజర్ ఈవెంట్ లో పెర్ఫామ్ చేయబోతున్నారు. సో హలో హాయ్ ఇప్పుడు మీరు కూడా ఉన్నారా లిప్సికా? ఎస్ సో రవలి గారు ఇప్పుడే అటు వెళ్తూ ఉన్నారు. అండ్ ఎస్ సో శాండీ గారు మీరేం చెప్తారు? గేమ్ చేంజర్ ఈవెంట్ లో పెర్ఫార్మెన్స్ కి సంబంధించి సూపర్ డూపర్ క్రేజ్ ఉంది. అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. సో మీరేం చెప్తారు? యాక్చువల్లీ అంటే వెయిట్ చేసి చూడండి అని చెప్తాను నేను. బికాస్ దేర్ ఆర్ సమ్ బ్యాంగ్ ఆన్ పర్ఫార్మెన్సెస్ అహెడ్. సో ఐ వుడ్ సే లెట్స్ వెయిట్ ఫర్ ది పర్ఫార్మెన్స్. అంటే నార్మల్ ఈవెంట్స్ వేరు, ఈ ఈవెంట్ వేరు. సో గేమ్ చేంజర్ అంటే ఎంతో మంది 150,000 నుంచి 2 లక్షల వరకు కూడా ఆడియన్స్ వచ్చేస్తున్నారు, ఫ్యాన్స్ ఎస్పెషల్లీ. సో వాళ్ళు డెఫినెట్ గా హ్యాపీ ఫీల్ అవ్వాలంటే సూపర్ హ్యాపీ ఫీల్ అయ్యేలాగా పెర్ఫార్మెన్సెస్ ఉండాలి. సో దానికోసం కొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకున్నారా? we have been rehearsing all the songs since 3-4 days. So yeah. ఎన్ని సాంగ్స్?
లేదు, దేర్ ఆర్ సమ్ సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఇన్ దాట్, సో వెయిట్ అండ్ వాచ్. ఓకే, సో సర్ప్రైజ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. ఆ సర్ప్రైజ్ లో అంటే చరణ్ గారి ఎంట్రీకి సంబంధించి కూడా ఏమైనా సర్ప్రైజెస్ ఉన్నాయా? వాట్ డు యు సే? I can't keep them out. I actually asked them to wait and watch అంతే. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ శాండీ గారు. సో అది ఈవెంట్ కి సంబంధించి కొన్ని సర్ప్రైజ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయని చెప్తూ ఉన్నారు. సో అంటే ప్రతి ఒక్కటి కూడా ఆడియన్స్ కి అందనట్టుగా అన్ప్రెడిక్టబుల్ అని చెప్పి మూవీ స్టార్ట్ అయింది. సో అన్ప్రెడిక్టబుల్ గానే షో కూడా ఉండబోతోంది, ఈవెంట్ షో ఈ రోజు. సో ప్రతి ఒక్కరు కూడా డామ్ షోర్ గా ఎంజాయ్ చేస్తారని కూడా చెప్తూ ఉన్నారు. సో ఈవెంట్ కి సంబంధించి కొన్ని సర్ప్రైజ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి కాబట్టి సో అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్న దానికి తగ్గట్టు కాకుండా మోర్ దాన్ దట్ అంతకు మించి అనేలా ఉంది. సో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చీఫ్ గెస్ట్ గా వస్తున్నారు కాబట్టి సో బాబాయ్ అబ్బాయిని కలిపి ఒకే స్టేజ్ మీద మనం చూడబోతున్నాము. సో వీ హ్యావ్ విత్ us అఖిల భారత మెగా ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సో స్వామినాయుడు గారు. సార్ ఏంటి ఆల్ సెట్ ఫర్ ద ఈవెంట్, ఏం చెప్తారు? చాలా బాగుందండి. అంగరంగ వైభవంగా ఈ ఈవెంట్ కొద్దిసేపట్లో ప్రారంభం కాబోతుంది. మరి లక్షలాది మంది జనం తరలి వచ్చేసారు. పోలీసు వారు కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితి ఏర్పడింది. మ్యాక్సిమం కష్టపడుతున్నారండి. దగ్గరలో ఉన్న గ్రౌండ్స్ అన్నీ కూడా స్క్రీన్స్ పెట్టి అక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. బాగా జరిగే కొద్దిసేపట్లో అతిథులందరూ రాబోతున్నారండి. అంటే ఎక్స్పెక్టేషన్స్ కి మించి ఇక్కడ ఫ్యాన్స్ కూడా గ్యాదర్ అయినట్టుగా తెలుస్తూ ఉంది, మోర్ దాన్ 1,50,000 అట్లా. సో దాన్ని ఎలా చూస్తారు? అవునండి, ఇంచుమించు 2-3 లక్షల మంది పైన ఎక్కువ మంది వచ్చారు. ఇంకా అన్ని రోడ్లు బ్లాక్ అయిపోయినాయి. రాజమండ్రి అంతా స్తంభించిపోయింది, హైవే అంతా ఆగిపోయింది. మన డిప్యూటీ సీఎం గారిని రామ్ చరణ్ గారిని చూడాలని చుట్టుపక్కల గ్రామాలన్నీ తరలి వచ్చేసినాయండి. అంటే మెగా ఫ్యాన్స్ పుట్టినీళ్ళుగా చెప్తారు ఉభయ గోదావరి జిల్లాలంటే. సో అందుకే అసలు ఇంట్లో ఎవరు లేరనుకుంటే అందరు ఇక్కడే ఉన్నారు, మీరే ఉంటారు. ఇంచుమించు 50 కిలోమీటర్ రేడియస్లో అందరూ ఇళ్ళకి తాళం వేసుకుని అందరూ ఇక్కడ తరలి వచ్చేసారండి. ఏమైనప్పుడు కూడా భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేశారు కాబట్టి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మేము పర్యవేక్షిస్తూ ఉన్నాం. ఓకే, సో సర్ప్రైజెస్ ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఏం లేదండి, మన పవన్ కళ్యాణ్ గారు, రామ్ చరణ్ గారు, శంకర్ గారు, తమన్ గారు, మొత్తం యూనిట్ సభ్యులంతా వస్తున్నారండి. ఓకే, థ్యాంక్ యూ స్వామినాయుడు గారు. సో అది అంటే మరి కాసేపట్లోనే అతిథులందరూ కూడా ఒక్కొక్కరిగా గ్యాదర్ అయ్యే అవకాశం ఉంది. సో ఆల్ సెట్ ఫర్ ద ఈవెంట్, మనం కూడా వెయిట్ చేద్దాము ఈవెంట్ ఎలా ఉండబోతుందో.